జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఓపీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలో 144వ సెక్షన్ విధించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 5 కంటే ఎక్కువ మంది గుంపులుగా వెళ్లవద్దని నిషేధం పెట్టారు. తెలంగాణ అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి అవలంబించిన విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారి హయాంలో ఐటీ, ఫార్మా రంగాలకు విశేష ప్రాధాన్యం దక్కిందని గుర్తు చేశారు. ఐటీ రంగానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేసిన పునాది హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఓపీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓటర్లు 4,01,365 మంది అని తేలారు. 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హెచ్సీఏలో జరుగుతున్న జూనియర్, సీనియర్ సెలక్షన్లపై ఆయన సీరియస్ అయ్యారు. హైదరాబాద్లో ఉన్న నైపుణ్యం లేని క్రికెటర్లకి అవకాశం కల్పిస్తూ సెలక్షన్ కమిటీలోని సభ్యులు లక్షల రూపాయలు దండుకుంటున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. కొంతమంది క్రికెటర్ల తల్లిదండ్రులు తనను కలిశారని, సెలక్షన్ కమిటీలోని సభ్యులపై యాక్షన్ ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో రాజకీయంగా తనకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హనుమకొండ వేదికగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి అవమానకరంగా బయటకు పంపారని, నిజంగా తప్పు చేసి ఉంటే నోటీస్ అయినా ఇవ్వాల్సిందేనని అన్నారు. ఏది అడగకుండా సస్పెండ్ చేశారని, అధికారం ఎప్పుడూ శాసనం కాదన్న కవిత శాసనం అనుకున్న వాళ్ళని ప్రజల్లో ఇంట్లో కూర్చోబెట్టారని అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ఆశ, భయాన్ని ఆసరా చేసుకుని జరుపుతున్న మోసాల కారణంగా నగరవాసులు సగటున రోజుకు ₹1 కోటి నష్టపోతున్నారని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. నేరాలను అడ్డుకోక వేసేందుకు జాగృత్ హైదరాబాద్, సురక్షిత్ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. డీజీపీ బి శివధరెడ్డితో కలిసి కమిషనర్ సజ్జనార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కడ ఉన్నా రోగి ఇంటి వద్దే వైద్యం అందించేలా సంజీవిని ప్రాజెక్టు పనిచేయబోతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పెద్దకాకంలో శంకర ఐ ఆసుపత్రి భవనాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది హెల్త్ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్గా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ నెల 14, 15 విశాఖలో జరగబోయే పెట్టుబడుల సదస్సుపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రానికి సుమారు ₹1,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడేపల్లి సమీపంలోని నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్ను సందర్శించారు. అక్కడ అధికారులతో మాట్లాడి ఫైరింగ్ విధానాలు, ఆయుధాల వినియోగం గురించి తెలుసుకున్నారు. అనంతరం తన వ్యక్తిగత గ్లాక్ .45 పిస్టల్తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. తాను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిని అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఈ అనుభవం తనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందన్నారు. గుంటూరులోని మిర్చి యార్డు, శంకర విలాస్ వంతెన నిర్మాణ పనుల్లో నగర మేయర్ కోవెలముడి రవీంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. శంకర విలాస్ బ్రిడ్జిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. శంకర విలాస్ వైపు ఉన్న షాపులు తొలగింపులో జాప్యం అయిందని వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు. బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు ప్రారంభమైంది. చీఫ్ గెస్ట్గా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. విశాఖ పారిశ్రామిక రంగంలో దూసుకుపోతుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రపంచంలోనే ఒక ప్రత్యేక నగరంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తిరుమల పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద కార్యక్రమం అద్భుతంగా ఉందని, అక్కడ భోజనం చేయడం తనకు వర్ణించలేని తృప్తినిచ్చిందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో అన్నప్రసాదం స్వీకరించిన అనుభవాన్ని ఓ వీడియో రూపంలో పంచుకున్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బీహార్లో ఎన్డీఏ విజయం కోసం ధర్మేంద్ర ప్రధాన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని లోకేష్ అన్నారు. గతేడాది హర్యానా, ఒడిశా ఎన్నికల్లో బీజేపీ విజయంలో ప్రధాన్ కీలక పాత్ర వహించారన్నారు. ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ విజయం కోసం తీవ్రంగా కృషి చేశారని తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు నిర్మాణ కూలీగా మారారు. కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చినట్లు కాకుండా తానే స్వయంగా ఇసుక, సిమెంట్ మోశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో నిర్మిస్తున్న గౌడ సెట్టిబల్జ కళ్యాణ మండపం నిర్మాణ పనుల్లో ఆయన శ్రమదానం చేశారు. కార్మికులతో కలిసి మంత్రి కంకర, ఇసుక, సిమెంట్ను తట్టలో మోసుకెళ్లి మిక్సర్లో వేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఓ ఆటో డ్రైవర్ మద్యం సేవించి మంత్రి సవిత కారుకు అడ్డంగా వచ్చాడు. దీంతో ఆటో డ్రైవర్పై మంత్రి సవిత ఫైర్ అయ్యారు. మద్యం తాగి ప్రజల్ని ఆటోలో ఎక్కించుకొని వారి జీవితాలతో చెలగాటమాడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్పీకర్కి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు స్పీకర్కు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని కాసింతల క్షేత్రంలో బలిజ సంఘం నేతలు కార్తీక మాస వనభోజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. బలిజ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని బలిజ కులస్తులకు నేతలు పిలుపునిచ్చారు. తమ వర్గానికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐక్యమత్యంగా పోరాడి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం గ్రామంలో కాపు వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాల్గొన్నారు. పిఠాపురంలో గత కొన్ని ఏండ్లుగా కార్తీక వనభోజనాలు నిర్వహిస్తున్నట్లు కాపు నేతలు గుర్తు చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతో నానాజీ కార్తీక వన సమారాధనను ఏర్పాటు చేశారు. పిల్లలకు, పెద్దలకు ఆటల పోటీలు, మహిళలకు ప్రత్యేక ఆట విడుపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కోలాహలంగా వన సమారాధన జరుగుతుంది. ఆటల్లో నెగ్గిన వారికి ఎమ్మెల్యే బహుమతులు అందజేస్తారు. రాష్ట్రంలో తొలిసారి రహదారులపై డానిష్ ఫైబర్ టెక్నాలజీతో R&B శాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది. గోతులు లేని రహదారుల నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వద్ద కోడూరు నేషనల్ హైవే 342పై పనులు చేపట్టారు. డానిష్ ఫైబర్ టెక్నాలజీతో మరమ్మతులు చేస్తున్నారు. బద్వేల్ డిపో మేనేజర్ అక్రమంగా డ్రైవర్ సుబ్బారెడ్డిని సస్పెండ్ చేయడంపై ఏపీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. రెడ్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. సస్పెన్షన్ ఎత్తివేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని యూనియన్ నేతలు తెలిపారు. ప్రభుత్వ భూమిలో వేలం వేయకుండా ఇంటి స్థలాలు, హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. హాస్టల్లో మెస్ బిల్లులు, అద్దె బకాయిలను చెల్లించాలన్నారు. అదనంగా 150 బీసీ కాలేజీ హాస్టల్లో మంజూరు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. మాగంటి గోపీనాథ్పై చేసిన అన్యాయాలపై బాధితులు మోతీనగర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళల వేధింపులు, భూ కబ్జాలు, నకిలీ పత్రాలు, అక్రమ కేసుల వంటి అంశాల్లో గోపీనాథ్ అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అమెరికన్ సీనియర్ సిటిజన్ మహిళ ఫిర్యాదుపై స్పందన లేదన్నారు. ఎన్ఆర్ఐ భూమిపై నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా ప్రయత్నం చేశారన్నారు. 2018లో వృద్ధ బ్రాహ్మణ మహిళపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా జనసేన నేత గరికపాటి శివశంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మా చైర్మన్ పగడాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుందన్నారు. తనకు చైర్మన్గా అవకాశం కల్పించిన ప్రభుత్వ పెద్దలకు శివశంకర్ ధన్యవాదాలు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర వేద భారతీ పీఠం వేద పాఠశాలలో జై శ్రీవేదం అనే రామచిలుకలు పలుకుతున్న దృశ్యం పలువురిని కనువిందు చేస్తుంది. బాసర వేదిక పాఠశాల సాంస్కృతిక ఉపాధ్యాయులు గురుచరణ్ వేదయుక్తమైన స్వరమును అనుకరిస్తూ ఉండగా మానవుల మాదిరి చిలుక సైతం జై శ్రీవేదం అంటూ వేదయుక్తంగా పలుకుతున్న దృశ్యం చూపర్ని ఆకట్టుకుంటోంది.
కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలం దామరంచె శివ మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లిన నరసింహ అనే యువకుడు గల్లంతయ్యారు. 3 రోజులు గడిచినా మృతదేహం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు గజ ఎత్కాలను పిలిపించి మృతదేహాన్ని వెతికి తీయాలని కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని యానంపేటలో మెల్విన్ ఫిట్నెస్ స్టూడియో, సెయింట్ ఆంథోనీసు షేరింగ్ కేర్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యానంపేట రాక్వుడ్ స్కూల్ నుంచి నిర్వహించిన 4K రన్లో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చదువుకునే వయసులో భారత్లో 1,00,000 మంది చిన్నారులకు క్యాన్సర్ సోకుతోందని, దీంతో చదువుకు దూరం అవుతున్నారని వక్తలు అన్నారు. జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటరాక్షన్ పేరుతో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీనియర్ల ఒత్తిడి, బెదిరింపులతో భయభ్రాంతులకు గురవుతున్నట్లు జూనియర్ విద్యార్థులు వాపోయారు. యాంటీ ర్యాగింగ్, ఉమెన్ ప్రొటెక్షన్ కమిటీలు పేరుకే ఉన్నాయని, అవగాహన చర్యలు కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం వెళ్లే రహదారిపై ఉన్న కల్వర్టు కుంగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వర్టు పూర్తిగా ధ్వంసమై ప్రయాణానికి ఇబ్బందికరంగా మారిందన్నారు. కనీసం గ్రామానికి అంబులెన్స్ రావాలన్నా రహదారి సరిగ్గా లేదంటున్నారు. తక్షణమే కల్వర్టుకు మరమ్మతులు చేసి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. విశాఖ గాజువాక దువ్వాడలోని సినర్జరీ కార్మిక కుటుంబాలు ఆకలి పోరాటం చేస్తున్నాయి. తమ భర్తలకు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చాలంటూ నిరసన వ్యక్తం చేశారు. కంపెనీ ఎదుట వంటావార్పుతో నిరసనకు దిగారు. గత 45 రోజులుగా జీతాల బకాయిల కోసం కార్మికులు సమ్మె చేస్తున్నారు. భార్య బిడ్డలతో గేటు ముందు బైఠాయించారు. సగం నిండిన గంజి అన్నం, ఖాళీ ప్లేటుతో నిరసన తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల గోల్మాల్లో ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ను విజిలెన్స్ వింగ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ ప్రసాద్ను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఫైర్ డీజీ సునీల్ కుమార్ ప్రోటోకాల్ చూస్తున్నారని, ఇప్పటికే తిరుమలలో ఏఆర్ కానిస్టేబుల్ డీజీ లెటర్ని సబ్మిట్ చేశారు. మంత్రి కొలుసు పార్థసారథి ఎస్కార్ట్ ఎస్ఐ ఆర్ఎస్ రంగనాథరావు మృతి చెందారు. ఎస్కార్ట్లో గుడివాడ మీదుగా నూజివీడు వెళ్తుండగా మార్గ మధ్యలో ఎస్ఐ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రంగనాథరావు మృతి చెందాడు. దీంతో వారి కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వస్తున్న స్కూటీని బైక్ ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. తన భార్య కాపురానికి రావట్లేదని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాచోలు గ్రామంలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. మందు డబ్బా చేతిలో పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటారంటూ హల్చల్ చేశారు. డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకేశ్కు చెందిన శెట్టి లోకేందర్ రాజుకి కురవి మండలం రాజులకి చెందిన పుష్పతో వివాహం జరిగింది. అయితే భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెందిన లోకేందర్ టవర్ ఎక్కాడు. విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రియుడు మోసం చేశాడని న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువకుడిని పోలీస్ స్టేషన్కు పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. దీంతో పెళ్లికి నిరాకరించాడన్న మనస్తాపంతో పిఎస్లోనే నెయిల్ పాలిష్ రిమూవర్ తాగి యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరిలో వృద్ధుడు సీతారాం 103 ఏళ్లు జీవించిన తుది శ్వాస విడిచారు. దీంతో కుటుంబ శోక సముద్రంలో మునిగిపోయారు. పెద్ద కర్మ సందర్భంగా సీతారామరావు ఆశయాలను కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలిన సుదీర్ఘ ప్రచారానికి ముగింపు పలికారు. ఇక రేపు 122 స్థానాలకు రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. తొలి విడతలో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగోలాలో పర్యటిస్తున్నారు. భారతదేశ ఇంధన భద్రతలో అంగోలా కీలక భాగస్వామిగా నిలుస్తుందని వెల్లడించారు. భారత చమురు, గ్యాస్ సంస్థలు అంగోలాతో దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. అదనంగా అక్కడ ఆన్షోర్, ఆఫ్షోర్, ఆఫ్స్ట్రీమ్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ముర్ము తెలిపారు.
ప్రజలకు న్యాయ సహాయం అందించడం అనేది కేవలం దాతృత్వ చర్య మాత్రమే కాదని అదొక నైతిక బాధ్యతని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. న్యాయ సహాయ ఉద్యమంలో పాల్గొనేవారు చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, కక్షిదారుల పట్ల సేవా దృక్పథంతో మెలగాలని సూచించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో న్యాయ సహాయ యంత్రాంగాల బలోపేతం అనే అంశంపై జాతీయ సదస్సు ముగింపుతో పాటు లీగల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ముస్లింలు చేరవచ్చా అనే ప్రశ్నకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. బెంగళూరులో జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘ్లో బ్రాహ్మణులకు, ఇతర కులాల వారికి, ముస్లింలకు, క్రైస్తవులకు అంటూ ప్రత్యేకంగా ప్రవేశం ఏమీ ఉండదని, ఆర్ఎస్ఎస్లోకి వచ్చేటప్పుడు భారతమాత బిడ్డగా మాత్రమే రావాలన్నారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా వస్తున్నారని, అయితే తాము వారి సంఖ్యను లెక్కించబోమని, వారి వివరాలు అడగబోమని తెలిపారు. మధ్యప్రదేశ్లోని పడ్మడిలో సంఘటన సృజన్ అభియాన్ పేరుతో పార్టీ బలోపేతం కోసం జరిగిన శిక్షణా శిబిరంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కార్యకర్తల శిక్షణా కార్యక్రమానికి రాహుల్ గాంధీ ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆయనకు ఇన్ఛార్జి పనిష్మెంట్ విధించారు. ఎలాంటి సంకోచం లేకుండా రాహుల్ గాంధీ ఈ శిక్షను స్వీకరించి 10 పుషప్స్ చేశారు. ఆలస్యంగా వచ్చిన ఇతర జిల్లా అధ్యక్షులు కూడా ఆయన్ని అనుసరించారు. బహుభార్యత్వ నిషేధం దిశగా అస్సాం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించిన బిల్లును ఈ నెల 25న అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఇది అమల్లోకి వస్తే సంబంధిత కేసులో దోషిగా తేలిన వారికి 7 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష ఉంటుందని తెలిపారు. కొత్తగా నిధిని ఏర్పాటు చేసి బాధిత మహిళలకు పరిహారం అందజేస్తామన్నారు. 6వ షెడ్యూల్లోని ప్రాంతాలకు కొన్ని మినహాయింపులు ఉంటాయన్నారు. భారతదేశంలో దశాబ్దాలుగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల వెనుక పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సిఎస్ఐలో ఓ రహస్య విభాగం కీలక పాత్ర పోషిస్తున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. S1 అనే కోడ్ పేరుతో పనిచేస్తున్న ఈ యూనిట్ 1993 ముంబై వరుస పేలుల నుంచి ఇటీవల జమ్మూ కాశ్మీర్ పెహల్గాం దాడి వరకు సూత్రధారి అని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. S1 అంటే సబ్వెర్షన్ 1. పాకిస్తాన్లో సరిహద్దు ఉగ్రవాదాన్ని నడిపించే అతిపెద్ద శక్తి ఇదేనని తెలుస్తోంది. ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ప్రాడా మరోసారి సంచలనం చేసింది. ప్రాడా ఒక సేఫ్టీ పిన్ను 69,000 ధర ట్యాగ్తో అమ్ముతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సాధారణ వస్తువుకు ఇంత భారీ ధర పెట్టడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. క్రోచెట్ సేఫ్టీ పిన్ బ్రూచ్ పేరుతో ఈ యాక్సెసరీ ప్రాడా విక్రయిస్తోంది. ఇత్తడితో చేసిన ఈ సేఫ్టీ పిన్కు రంగురంగుల క్రోచెట్ దారాన్ని చుట్టి దానిపై తమ సిగ్నేచర్ ట్రయాంగిల్ లోగోను జత చేసింది. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో యువ కథానాయకుడు తెలుగు చిత్రసీమకు పరిచయం కాబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టంనేని జయకృష్ణ హీరోగా అరంగేట్రం చేయనున్నాడు. RX100 చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి జయకృష్ణను హీరోగా పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తిరుమల కొండల నేపథ్యంలో ఉన్న ఒక ఆసక్తికరమైన పోస్టర్ను పంచుకుంటూ ఈ ప్రకటన చేశారు. ఈశాన్య భారత్లో వాయుసేన మొట్టమొదటి పూర్తిస్థాయి వైమానిక ప్రదర్శన నిర్వహించింది. అస్సాంలోని గువాహటి గగనతలంపై IF యుద్ధ విమానాలు గుర్తించాయి. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎయిర్ షోను అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, సీఎం హిమంత బిశ్వ శర్మ, సైనిక ఉన్నతాధికారులు వీక్షించారు. చికినెక్ కార్డర్ సమీపంలో వాయుసేన శక్తి సామర్థ్యాల ప్రదర్శన శత్రువులకు నిద్రలేని రాత్రులు మిగులుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాతీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భగ్నం చేసింది. అహ్మదాబాద్లో పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISIతో సంబంధాలున్న 3 ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. గత ఏడాది కాలంగా ఈ ఉగ్రవాదుల కార్యకలాపాలను గమనిస్తున్నారు. తాజాగా ఆయుధాలు సరఫరా చేస్తుండగా ATS పట్టుకుంది. విదేశాలపై సుంకాల భారం మోపడం వల్లే అమెరికా ఆదాయం విపరీతంగా పెరిగిందన్నారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సమకూరిన ఆదాయం నుంచి అర్హులైన అమెరికన్లకు సుంకాల డివిడెంట్గా $2,000 పంపిణీ చేస్తారని ప్రకటించారు. విదేశాలపై సుంకాలను ఇష్టారీతిగా పెంచే విచక్షణ అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుందా? అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాలు అధ్యక్షుడికి వర్తిస్తాయా అనే అంశాలపై సుప్రీంకోర్టు లోతైన సమీక్ష జరుపుతున్న నేపథ్యంలో ట్రంప్ తనదైన రీతిలో స్పందించారు. సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో ఆయన పోస్ట్ చేశారు.
జపాన్లో భూకంపం సంభవించింది. ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.7గా నమోదైంది. భూకంపం అనంతరం ఆ దేశంలో 3 చిన్నపాటి సునామీలు సంభవించాయి. ఈ నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరించారు. ఇవాటే ప్రావిన్స్లోని మియాకోలో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. రష్యాలో హెలికాప్టర్ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. KA-226 అనే చాపర్ తోక విభాగం విరగటంతో కాస్పియన్ సముద్ర తీరంలో కొట్టుకోలింది. ఈ దుర్ఘటనలో పైలట్ సహా 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 7గురికి గాయాలయ్యాయి. క్లిజియార్ నుంచి ఇజ్బెర్బుక్స్కు వెళ్తున్న హెలికాప్టర్ తోక భాగం విరిగిపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టింది. సురక్షితంగా ల్యాండ్ చేయడానికి పైలట్ విఫలయత్నం చేశారు. ఇంతలో అందులో నుంచి మంటలు చెలరేగడంతో కొట్టుకోలింది.